అండ్ అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ సభలో అయినా ప్రజల తరపు నుండే మాట్లాడుతారు, అది మనకు తెలిసిందే. బట్ రీసెంట్గా అయితే కొంచెం చాలా అగ్రెసివ్ అయ్యారు. ఒక డైలాగ్ కూడా వాడారు. సో జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతాళానికి తొక్కకపోతే, జగన్ గుర్తుపెట్టుకో, పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. అంటే ఇలాంటి వర్డ్స్ వాడడం కరెక్ట్ అనిపించిందా మీకు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో రాకముందు ఏనాడైనా ఇటువంటి భాష కానీ, ఇటువంటి భావోద్వేగాలు కానీ, ఇటువంటి ఎమోషన్స్ కానీ ఏ రోజైనా ఉన్నాయా? సొంత బాబాయిని బాత్రూంలో గొడ్డల పోటుతో మర్డర్ చేసి ఉదయం 10 గంటల వరకు గుండెపోటని చెప్పినటువంటి ఆస్కార్ అవార్డుకి పంపించదగినటువంటి నేత చిన్నాలను బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. ఎన్జిటి కూడా ఈరోజు చెప్పింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా. అంటే లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఇసుకని ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా తరలించి జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడు. పవన్ కళ్యాణ్ గారిలో ఏం నచ్చి మనం పొత్తు కుదుర్చుకున్నాం అంటే ఏం చెప్తారు? ఇద్దరు లక్ష్యం ఒకటే. బాయ్ బాయ్ జగన్. రామ్ గోపాల్ వర్మ ఈ పర్టికులర్ టైంలో కూడా వ్యూహం అంటే ఒక మూవీ చేస్తున్నారు. ఆ మూవీని మన లోకేష్ గారు ఆపడం కూడా జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎలా మర్డర్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి, చేతికి మట్టి అంటకుండా ఎలా చేయించగలిచాడు, ఇవన్నీ కూడా ఆ వ్యూహం అది చెప్పాలి. వ్యూహం అంటే అది, వ్యూహం అంటే సినిమా పేరు కాదు, వ్యూహంగా ఉండాల్సింది. బాబాయ్ మర్డర్ పెద్ద వ్యూహం. కోన రవికుమార్ గారు ఒక రౌడీ షీటరు, తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా అని అన్నారు అనమాట. 9 రోజుల పాటు నేను జైల్లో ఉన్నాను. నాతో పాటుగా నా పెద్ద మేనమామ తమ్మినేని శ్యామరావు గారు చనిపోయారు, ఆయన ఉన్నారు. అలాగే ఇంకొక మా బ్రదర్స్ కూడా ఉన్నారు. మేమందరూ 9 రోజుల పాటు ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వస్తే మనకి ఒక రాజధాని ఉంటుందా, మళ్ళీ 3 రాజధానులు వస్తాయా, అసలు రాజధాని రాదా? మా స్టాండ్స్ అమరావతి రాజధాని ఫిక్స్డ్. అమరావతి రాజధానిగా నిర్మితమైతే పూర్తయితే నేను ఎంత చేసినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు పేరే వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఒక ఈర్ష్య అసూయకి జగన్మోహన్ రెడ్డి తాలూకా సహజ గుణమైన ఈర్ష్య అసూయలకు బలైపోయిందే మన రాష్ట్రం, మన రాజధాని. ఆయన భార్య భారతి ప్రచారంకి వెళ్ళేటప్పుడు మహిళల దగ్గర రేపు జగనన్నను గెలిపించండి, అమ్మఒడి 15,000 ఇస్తాం, మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పింది ఆమె. అందుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి చెప్పడమా నేను చేయడమా అని అక్కడ కూడా ఈగోకి వెళ్ళి నేను పిల్లలకి ఇవ్వను తల్లికి ఇస్తా అని చెప్పి ఒకటే చేశాను. తల్లిలో ఒకటే ఉంటారు కదా, తల్లి ఒకటే కదా ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లి ఆలోచించారు. అంటే ఒక ఈర్ష్య అసూయ, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఏది చెప్పకూడదు, ఎవరు ఏది చెప్పకూడదు, ఎవరు ఏది కూడా ముందుగా మాట్లాడకూడదు, ఎవరు ఏది కూడా ముందుగా చెయ్యకూడదు. ఈ ఈర్ష్య అసూయ గుణాలే ఈ రాష్ట్రానికి పెద్ద శాపంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పారు, నేను మద్యపాన నిషేధం చేసే ఓటు అడుగుతా, లేకపోతే ఓటే అడగనంట. మరి ఏం మొహం పెట్టుకుని అడుగుతాడు? అయినా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ మొగుడు వచ్చినా సరే, ఈ తమ్మినేని సీతారాం వాళ్ళ అమ్మ మొగుడు వచ్చినా సరే నా పందా మారదు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత వాడి వేడితో సాగుతున్నాయో మరి మీకు తెలిసిందే. సో అందులోన శ్రీకాకుళం జిల్లా ఆంధ్రస్ నియోజకవర్గం అంటే మరి చెప్పాల్సిన విషయం లేదు. అందులో ఆంధ్రస్లో చూసుకుంటే సో అన్న అంటే నేనున్నా అంటూ వచ్చే వ్యక్తి సో కోన రవికుమార్ గారు. సో ఈరోజు మనతో పాటు అయితే కోన రవికుమార్ గారు ఉన్నారు. మనకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. సో డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. మరి మన సోది లేకుండా మాట్లాడేద్దాం, ఎందుకంటే ముఖ్యసూటిగా మాట్లాడే వ్యక్తి కోన రవికుమార్ అని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, సిద్ధం అని.
సో దానికి మీ స్టేట్మెంట్ కూడా చాలా గట్టిగా ఉంది, మేము కూడా సిద్ధం అని. సో ఈ సిద్ధం అనే దానికి అది దేనికి సంబంధించి సిద్ధం అని అనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఓకే, ఓడించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇది మా నినాదం. అందుకనే నిన్న పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో నిన్న సభలో చెప్పారు, నువ్వు సిద్ధమైతే మేము యుద్ధం చేస్తాం, తెలుగుదేశం జనసేన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అరాచకవాదిని, ఒక దోపిడీదారుని తప్పనిసరిగా పాతాళానికి తొక్కేటటువంటి యుద్ధం చేస్తాం. ఎందుకంటే ఆ యుద్ధం మా కోసం కాదు, ప్రజల పదవుల కోసం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాల కోసం. ఎవరైతే 18 సంవత్సరాల వయసు నుండి 37 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు, వారందరి భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో స్కీముల పేరు చెప్పి స్కాములు చేయడం, సహజ వనరులు దోపిడీ చేసుకోవడం, ప్రతి స్కీమ్ ఒక స్కామ్, ప్రతి ఒక్క కార్యక్రమం ఒక స్కామ్. సో ఇటువంటి దోపిడీదారుడు ప్రజాస్వామ్యానికి అనర్హుడు. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి సిబిఐ ఆయన పైన పెట్టినటువంటి కేసుల్ని తప్పించుకోవడం కోసం, ప్రొలాంగ్ చేయడం కోసం ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని తన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం, తన 1,00,000 కోట్ల దోపిడీని దాచుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించి ప్రజల్లో ఉన్నటువంటి ఒక్కొక్కసారి ఒక అమాయకత్వాన్ని తను ఆసరాగా తీసుకునే అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తేటతెల్లమయ్యాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే మేము యుద్ధానికి సిద్ధం, ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం, మేము ఆయన ఓడించడానికి మేము సంసిద్ధం. అండ్ అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ సభలో అయినా ప్రజల తరపు నుండే మాట్లాడతారు, అది మనకు తెలిసిందే. బట్ రీసెంట్ గా అయితే కొంచెం చాలా అగ్రెసివ్ అయ్యారు, ఒక డైలాగ్ కూడా వాడారు. సో జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతాళానికి తొక్కకపోతే అనే ఒక వర్డ్ వచ్చింది. అంటే ఇలాంటి వర్డ్స్ వాడడం కరెక్ట్ అనిపించిందా మీకు? జగన్మోహన్ రెడ్డి వాడే భాష, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో రాకముందు ఏనాడైనా ఇటువంటి భాష కానీ, ఇటువంటి భావోద్వేగాలు కానీ, ఇటువంటి ఎమోషన్స్ కానీ ఏ రోజైనా ఉన్నాయా? ఆనాటి రాజకీయాలు వేరు, ఆనాటి రాజకీయ విలువలు వేరు, ఆనాటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకున్న వ్యక్తిగత గౌరవాలు వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వ్యక్తిగత గౌరవం ఏముంది? అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు మనిషి అని అనుకుంటే చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దిగమింగి ఈరోజు ఒక లూటీదారుడు, ఒక అండర్ వరల్డ్ డాను కన్నా, దావూద్ ఇబ్రహీం కన్నా ఈరోజు ఆయన ప్రవర్తిస్తూ ఉంటే ఏ రకంగా అతని గౌరవభావం ఉంటుంది? అతని పైన ప్రజాస్వామ్యవాదులకి ఏ రకంగా ఉంటుంది? నీతిపరులకి, నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తులకి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మీద గౌరవభావం ఉంటుంది? మన గ్రామంలో చిరు దొంగతనాలు చేసేవాడి మీదే కాస్త గౌరవభావం తగ్గుతూ ఉంటుంది కదా. అంటే సైకిల్ దొంగతనం చేసేవాడే దొంగ కానీ ఈ రాష్ట్ర ప్రజల తాలూకా రక్తాన్ని, స్వేదాన్ని దొంగిలించినటువంటి జగన్మోహన్ రెడ్డి దొంగ కాదా? అటువంటి దొంగ వ్యక్తుల మీద ఏ రకమైన భావన ఉంటుంది? అందుకనే మీరు చూడండి, ప్రజల్లో కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని మర్యాదగా మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డికి ఓటేసినటువంటి వ్యక్తులు, ఓటైన వాడు ఎలాగా మాట్లాడు, ఓటేసినటువంటి వ్యక్తులే ఈరోజు మేము మీడియా ద్వారా చూస్తున్నాం. చెప్పులతో కొట్టుకునేవాడు ఒకడు, అసహించుకున్నవాడు ఒకడు, కాంటి చుమ్మేసేవాడు ఒకడు, అనేక రకాలుగా చూస్తున్నాం. వాళ్ళకి ఎవరైనా చెప్పి వాళ్ళైనా రాజకీయ నాయకులా? కాదే. ఇది ప్రజల తాలూకా ఫీలింగ్స్, ప్రజల తాలూకా బాధలు, అవి ప్రజలు పడుతున్నటువంటి నరక యాతనది. నరక యాతన్ని అరెస్ట్ చేసుకోవడం కోసం ఒక్కొక్కసారి ఎమోషన్స్ తో మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం మరి ఇదే జగన్మోహన్ రెడ్డి
చిన్న పిల్లల సభలో అమ్మఒడి ఇస్తా అని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి భార్యల విషయంలో పెళ్ళాలని చెప్పి మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి అది కరెక్టా? అది ఒక ముఖ్యమంత్రి పిల్లలు ఉన్నటువంటి సమావేశంలో మాట్లాడేటటువంటి మాటలేనా అది? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ గీత ఏదైతే ఉందో ఎప్పుడో చెరిపేశాడు. ఈ మాట మేమంటాంలా. ఈరోజు తన సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో నా పైన, నా భర్త పైన విపరీతంగా మాటలతో చెప్పలేనటువంటివి ఈరోజు మా పైన చేయిస్తున్నాడు అని కంటతడి పెట్టుకుని తన సొంత చెల్లి చెప్తే ఇంతకన్నా మీకు నిదర్శనం ఇంకేం కావాలి? సొంత బాబాయినే బాత్రూంలో గొడ్డల పోటుతో మర్డర్ చేసి ఉదయం 10 గంటల వరకు గుండెపోటని చెప్పినటువంటి ఆస్కార్ అవార్డుకి పంపించదగినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తిని చూసి ఏ రకంగా ప్రజలకు కానీ వ్యక్తులకు కానీ గౌరవం వస్తుందో మీరే చెప్పండి. ఏ రకంగా వస్తుందో చెప్పండి. మరి ఏం ధైర్యం అంటే ఏం చూసుకొని ఈసారి 175 క్లీన్ స్వీప్ అనే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారని అనుకోవచ్చు? 175 మంది అసలు అభ్యర్థులు ఉన్నారా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు 25 పార్లమెంట్కి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా? తిరుపతిలో ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి ఈరోజు గుంటూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టుకుంటా ఉంటే, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్లి హైదరాబాద్లో డాక్టర్ ప్రాక్టీస్ చేసుకున్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో పెడతా ఉంటే ఈరోజు తనకు అభ్యర్థులే లేరు. అసలు అంత ఎందుకండి? రేపు పులివెందులు గెలిచిరామనమానండి. పులివెందులు గెలవలేరంటారా? ఎలా గెలుస్తాడు? ఏ రకంగా గెలుస్తాడు? అంటే బాబాయిని మర్డర్ చేశాడని తెలిసి ప్రజలు ఓట్లేస్తారా? వివేకానంద రెడ్డి గారు అంటే పులివెందుల నియోజకవర్గంలో ఒక గౌరవభావం ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో కూడా గౌరవభావం ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని గతసారి ఎన్నికల ముందైతే ఇది నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లోనూ సాక్షి ఛానల్లో రాయించుకొని ప్రజల్లో ఒక అపోహలు సృష్టించాడు. ఈరోజు వాస్తవాలు అందరికీ తెలిసే కదా. బాబాయిని మర్డర్ చేయించింది ఎవరు చేశారు, ఎందుకు కారణం చేశారు అనేది అన్ని వేళ్ళు ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి కదా. కాబట్టి దానికి ఈరోజు సమాధానం చెప్పాలి. ఏదైనా ప్రజలు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రజలే కదా, ఆ ప్రజలు కూడా మంచి వాళ్ళే కదా, అక్కడ పులివెందులో ఉన్న ప్రజలు కూడా మంచినే కదా కోరుకుంటారు, మంచినే కదా ఆలోచిస్తారు. ఇది సొంత బాబాయినే మర్డర్ చేయించినటువంటి వ్యక్తిని ఆదరిస్తారా? సొంత చెల్లిని, సొంత తల్లిని మెడపట్టు గెంటేసినటువంటి వ్యక్తిని ఆదరిస్తారా? తోడబుట్టిన ఆడబిడ్డకి ఆస్తిలో సమాన హక్కు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఆస్తి ఇవ్వకుండా బయటికి గెట్టినటువంటి అన్నను చూసి ఎవరైనా, ఏ చెల్లి అయినా ఏ అక్క అయినా ఆదరిస్తుందా? నా బిడ్డ ఒంటరివాడు, నా తండ్రి లేని బిడ్డ, నా బిడ్డను మీరు ఆ హక్కుని చేర్చుకోండి అని చెప్పి అధికారంలోకి రావడానికి పాపం రాత్రి పగలు కష్టపడేటువంటి తల్లిని మెడపట్టుకు బయటికి గెంటారే, ఏ తల్లి అయినా జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తుందా? పులివెందుల్లో ఉన్నటువంటి ఏ అక్క, ఏ చెల్లి, ఏ తల్లి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన క్షమించదు. అందుకే రేపు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా అని చెప్పి అందుకే ప్రశ్నిస్తాం. సూపర్ అండ్ రైట్. అంటే ఈ సీట్ల విషయం చూసుకుంటే, అంటే అంతవరకు జనసేన పార్టీలో ఉన్న చాలా మంది తెలుగుదేశం అంటే బాగా క్లోజ్గా ఉండేవారు. సీట్ల విషయంలో 24 సీట్లు రావడమే, మాకు ఎందుకు అన్ని తక్కువ సీట్లు ఇచ్చారని కొంతమంది అడుగుతూ, కొంతమంది బయటికి వెళ్ళిపోవడం కూడా ఉంది జన కార్యకర్తలు. బట్ సీఎం గారు ఏమంటారంటే, ఐ మీన్ మాజీ ఎంఐబై సీఎం సారీ, అండ్ ఆయన ఏమంటారంటే మేము చాలా ఆలోచించి తీసుకుంటామని అన్నారు. అంటే ఇక్కడ 2 పార్టీలు పొత్తుతో వెళ్తున్నాం. 2 పార్టీలు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన లక్ష్యం ఏంటి? మా లక్ష్యం ఏంటి? మా లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, భవిష్యత్ తరాలకు భవిష్యత్తు కల్పించేటటువంటి బాటలు వేయడం, ఇది మా లక్ష్యం. ఈరోజు ఏ జగన్మోహన్ రెడ్డి అరాచకవాదని చెప్పామో, ఏ జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ చేశాడని చెప్పాము, ఏ జగన్మోహన్ రెడ్డి మైన్ దోపిడీ చేశాడని చెప్పాము, ఏ జగన్మోహన్ రెడ్డి వైన్ దోపిడీ అని చెప్పాము, ఈరోజు పార్టీలు మార్చి మనం గొంతులు మార్చేస్తే ప్రజలు నమ్మేస్తారా? నిన్నటి వరకు ఒకటి మాట్లాడి ఈరోజు ఇంకోటి మాట్లాడితే ప్రజలు ఏమైనా అమాయకులా? నాయకులు కానీ కార్యకర్తలు కానీ
పొలిటికల్ క్యారెక్టర్. ప్రతి ఒక్కరు కూడా క్యారెక్టర్ నిలుపుకోవాలి. ఈరోజు తెలుగుదేశం జనసేన ఎన్ని సీట్లో పోటీ చేస్తున్నాం అంత ఇక్కడ ప్రశ్న కాదు. గెలిపే ప్రాతిపదిక మీద ఉండాలి. వైనాట్ 175, వైనాట్ పులివెందుల, ఇది కూడా మా నినాదం. ఇందులో భాగంగానే జనసేన అభ్యర్థి గెలుస్తారు అనే దగ్గర జనసేన అభ్యర్థికి ఇచ్చారు. తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారు అనే దగ్గర తెలుగుదేశం అభ్యర్థికి ఇస్తారు. అంతే తప్ప ఇక్కడ తెలుగుదేశం ఇవ్వకూడదనో, లేకపోతే జనసేనకి ఇవ్వకూడదనో, లేకపోతే ఇక్కడ జనసేనకి ఇవ్వాలనో, లేకపోతే తెలుగుదేశంకి ఇవ్వాలనో ఇక్కడ నియమం కాదు. గెలిపే ప్రాతిపదిక మీద వెళ్ళాలి. దానికి నాయకత్వాలకు కూడా సహకరించాలి. జనసేనలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు, మన లక్ష్యం ఈ రాష్ట్రం కోసం కాబట్టి అవసరం అనుకుంటే కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను కూడా చాలాసార్లు చెప్పా, ఈవెన్ అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఎవరు ఎక్కడ పోటీ చేస్తామనే ప్రశ్న కాదు, ఎవరు ఎక్కడ గెలుస్తామనేటటువంటిదే ప్రశ్న. అక్కడ ఆ ప్రాతిపదిక మీద వెళ్ళాలి తప్ప ఆశావాలు ఉంటారు. రేపు అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం జనసేన పార్టీ, ఇంకా అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి బాధ్యతలు తీసుకునే పదవులు ఉంటాయి. వాటిలో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడానికి మా అగ్రనాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నిర్ణయిస్తారు. రేపు ఎమ్మెల్సీలు ఉన్నాయి, 58 ఎమ్మెల్సీలు ఉన్నాయి, అలానే రాజ్యసభలు ఉంటాయి, ఇంకా కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకా ఇతర అనేక కమిషన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా, నాయకులను అందరినీ కూడా అకామిడేట్ చేయగలిగేటటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. కాబట్టి నాయకులు అందరం కూడా మేము విజ్ఞతతో ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ కూడా, కార్యకర్తలు కూడా విజ్ఞతతో ఆలోచించాలి. ఎందుకనంటే మనం రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. పార్టీలు అనేటటువంటివి పార్టీల కోసం కాదు, ఈరోజు రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎంతో మంది తన తల్లిని కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి. ఎంతో మంది భర్తలు కోల్పోయినటువంటి భార్యలు ఉన్నారు. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ వల్ల రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి, 30 మీటర్ల లోతుకి వెళ్ళిపోయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూగర్భ జలాలను పెంచి 17 మీటర్ల డెప్త్ ఉన్నటువంటి భూగర్భ జలాలను 7 మీటర్లకు తీసుకొచ్చాం. అదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ వల్ల నదుల్లో, వాగుల్లో, వంకల్లో యథేచ్ఛగా రోజుకి ప్రతి 542 ఇసుక రీచ్లు ఉంటే ప్రతి ఇసుక రీచ్ నుంచి కూడా 1000 నుంచి 2000 మెట్రిక్ టన్నులు ఇసుకని తరలించారని తెలుగుదేశం పార్టీ చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో విచారణకు నియమించినటువంటి ఒక కమిటీని చెప్పారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా నివేదికను సమర్పించారు. ఎన్జిటి కూడా ఈరోజు చెప్పింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా. అంటే లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఇసుకని ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా తరలించి జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడు. వీటి మీద మనం పోరాడాం. దళితులు ఊచకోత కోసం మీద పోరాడాం. దళితులకి సప్లాన్ నిధుల్ని పూర్తిగా వారికి చెందకుండా డైవర్ట్ చేసిన విధానం మీద పోరాడాం మనం. అలానే బీసీ సప్లాన్ని అమలు చేయకుండా బీసీల నిధులను 76,000 కోట్ల రూపాయల నిధుల్ని డైవర్ట్ చేసిన దాని మీద మనం పోరాడాం. మన పోరాటం తాలూకా లక్ష్యం నెరవేరాలంటే, మన పోరాటం దేనికోసం, ఎవరి కోసం, ఏ అణగారిన వర్గాల కోసం మన పోరాటం చేశామో వాళ్ళందరికీ రేపు మంచి జరగాలి అంటే తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలి. ఈరోజు మా ఇరువురు నాయకులు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ, జనసేనలో ఉన్న వాళ్ళు కానీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కానీ, తప్పనిసరిగా గౌరవించాలి. అంటే కొంతమంది ఏమంటున్నారు సార్ అంటే 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని ఇలానే వాడుకుని గెలిచారు, తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత వదిలేశారు. అట్ ద సేమ్ టైం 2024 కూడా అదే జరుగుతుంది అని కొంతమంది అంటున్నారు. 2014లో జనసేన పార్టీ లేదు, అంటే పవన్ కళ్యాణ్ మద్దతు ఉండేది. ఆ రోజు ఆయన ఒక వ్యక్తి. ఓకే, ఆ రోజు ఆయన వ్యవస్థ కాదు, ఒక వ్యక్తిగా ఆయన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి రావాలని కోరుకున్నారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ కూడా కలిసి ఉండాలి అని చెప్పి కోరుకున్నారు. ఆయన కోరికలో భాగంగానే ఆ రోజు ఒక వ్యక్తిగా ఆ రోజు
బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమికి సహకరించారు. ఆ రోజు ఆయన ఒక వ్యక్తిగా సహకరించారు. తర్వాత అది ఒక శక్తిగా పరిణామం చెందింది, రూపాంతరం చెందింది. ఈ రోజు ఆయన ఈ పార్టీని ఒక్క సీటు రాకపోయినా 2019లో 2024 వరకు కూడా పార్టీని నడిపారు. 18 సీట్లు గెలిచినటువంటి ప్రజారాజ్యం పార్టీ 2 సంవత్సరాల్లోనే ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేశారు. కానీ ఈరోజు జనసేన పార్టీ అలా కాలేదే. ఆయన లక్ష్యాలు వేరు, ఆయన ఆలోచన వేరు. ఆయన కొన్ని అపోహపడ్డారు. 2017-18లో ఆయన అపోహపడ్డారు. మేము వాడుకొని వదిలేయడానికి మేమైనా పొత్తును కాదన్నామా? ఆ రోజు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు ఒక వ్యక్తిగా మాకు సహకరించారు. జనసేనగా ఆ రోజు మాకు పొత్తు లేదు. ఇక్కడ మీరు చాలా మందికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఈ 4 మడత పెట్టిన మాట్లాడేటటువంటి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటారు, మీరు వాళ్ళు పొత్తు కదని. పొత్తు ఎక్కడ? జనసేన పార్టీ ఆ రోజు ఇట్స్ అన్ అన్రిజిస్టర్డ్ పార్టీలు పొత్తు ఎక్కడుంది? మేము మొట్టమొదటిగా ఈసారి పొత్తు పెట్టుకున్నాం పార్టీల పరంగా. ఆ రోజు ఆయన వ్యక్తిగా సహకరించారు. ఇప్పుడు మనకి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఆలోచిస్తారు, చాలా సీనియర్ వ్యక్తి. అండ్ ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా అది విధానాలు అవ్వచ్చు, ఇంకా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారిలో ఏం నచ్చి మనం పొత్తు కుదుర్చుకోవడం అంటే ఏం చెప్తారు? ఇద్దరు లక్ష్యం ఒకటే. ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అనేది ప్రశ్న. మా లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాది, ఆర్థిక ఉగ్రవాది, ఒక అవినీతి పరుడు, ఒక అబద్ధాల కోరైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే, జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని అడ్డుకట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి తరివేయాలి. ఇది మా లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటి? వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేస్తా అనేటటువంటిది ఆయన లక్ష్యం. ఇద్దరు లక్ష్యాలు ఒకటే కదా. మీరు హైదరాబాద్కే ప్రయాణం చేస్తున్నారు, నేను హైదరాబాద్కే ప్రయాణం చేస్తున్నాను. ఇద్దరం గోదావరిలో ఒక సెకండ్ ఏసీలో ఉన్నారు, ఒక థర్డ్ ఏసీలో ఉన్నాం. ఇప్పుడు ఇద్దరం కలిసి సెకండ్ ఏసీలో ప్రయాణం చేస్తున్నాం, అంతే తేడా. ప్రయాణం ఒకటే అయినప్పుడు, గమ్యం ఒకటే అయినప్పుడు, లక్ష్యం ఒకటే అయినప్పుడు కలిసి ప్రయాణం చేయడంలో తప్పే ఉంది? ఇదేమన్నా నేరమా? ఇదేమన్నా ప్రజాస్వామ్యం ఒప్పుకోదా? లేదు, మేమిద్దరం కలిసి పనిచేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటే మీరు అప్పుడు పుట్టారో లేదో నాకు తెలియదు, 1982లో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినటువంటి రోజుల్లో కూడా సంజయ్ విచార్ మంచ్ అని చెప్పి ఒక పార్టీ ఉండేది. మేనకా గాంధీ గారు దాని అధ్యక్షుడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు 294 అసెంబ్లీ స్థానాలుంటే 6 స్థానాలు సంజయ్ విచార మంచ్ కూడా ఇచ్చి పొత్తుతోనే ఆ రోజు మేము ఎన్నికలకు వెళ్ళాం. సంజయ్ విచార మంచ్ కూడా 3 సీట్లు గెలిచారు. అర్థమైంది కదా. ఎన్టీ రామారావు గారు ఎవరైతే మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నారో, వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడే మేము వేరే రాజకీయ పార్టీతో పొత్తుతోనే వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ఆనాటి లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేది లక్ష్యం. అదర్ పార్టీలో కలిసిన వాళ్ళు మీ పార్టీని దూషిస్తూ చాలా మంది ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది మెంబర్ అనుకోవచ్చు మరి రోజా గారు. సో ఆవిడ అంటే కొంతమంది ఎలా అంటున్నారంటే ఆవిడ నోటికి హద్దులు లేవని చాలా మంది అంటున్నారు. ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రోజా గురించి మాట్లాడడం వేస్ట్. ఎందుకంటే మీరు ఒక్కలే రోజా గారు అంటారు సార్, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పేరు పెట్టారు. అంటే జనరల్ గా అది నా మర్యాద, నేను మర్యాదను పాటిస్తాను, అది నా మర్యాద. రోజా గారి గురించి మాట్లాడుకోవడం పెద్ద, ఆమె రాజకీయ నాయకురాలా, లేకపోతే ఆమెకి ఏమైనా చరిత్ర ఉందా, లేకపోతే ఏమైనా లెగసీ ఉందా? నథింగ్ ఈజ్ దేర్. సినిమాలో వచ్చారు, రాజకీయాలకు సినిమాలు ఖాళీ అయిపోయినాయి. ఆ తర్వాత ఆమె ఏదో జబర్దస్త్, ఈ దస్సు ఆ దస్సు అని వెళ్ళారు, ఏదో రాజకీయాల్లోకి వచ్చారు, కాస్త కాలక్షేపం చేస్తున్నారు. ఏదో ప్రజలు ఒక్కొక్కసారి పొరపాట్లు కూడా చేస్తుంటాం. ఎవరైనా మీరేం చేస్తారు, నేనేం చేస్తాను, ప్రజాస్వామ్యంలో పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాటు ఫలితంగానే రోజా అనే ఆమె అక్కడ గెలిచింది. మరి రేపు కనీసం జగన్మోహన్ రెడ్డి రేపు ఆమె సీట్ ఇస్తాడో కూడా లేదో తెలియదు. ఆమె ఏదో కొట్టుమిట్టాడుతా ఉంది. కాబట్టి ఆమె కోసం పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు. సూపర్, రైట్ సార్.
అండ్ ఇంకోటి చూసుకుంటే అంటే రామ్ గోపాల్ వర్మ. సో అంటే ఈ పర్టికులర్ టైంలో లాస్ట్ కూడా ఎన్నికలకు ముందు ఒక సినిమా చేశారు. ఈ పర్టికులర్ టైంలో కూడా వ్యూహం అంటే ఒక మూవీ చేస్తున్నారు. ఆ మూవీని మన లోకేష్ గారు ఆపడం కూడా జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దేనికి వ్యూహం అండి? ఈరోజు రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి వ్యక్తి ఒక దర్శకుడిగా స్థిరపడగలిచాడనంటే మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారి వాళ్ళు. ఎందుకంటే సినిమా నటుడికి కానీ సినిమా డైరెక్టర్ కానీ ప్రేక్షక ఆదరణ లభించినటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో తద్వారానే వాళ్ళకి ఆదరణ లభిస్తుంది. కానీ ఈరోజు అతను అనే తర్వాత చూస్తే ఆయన మాట తీరు కానీ ఆయన అనేక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చినటువంటివి కానీ ఆడవాళ్ళని అవమానకరంగా మాట్లాడే విధానాలు కానీ లేకపోతే సభ్య సమాజం తలదించుకునేటట్టుగా మాట్లాడే కానీ ఈరోజు ఆయన మీద ఎటువంటి అభిప్రాయం కూడా జనంలో లేదు. ప్రజలు ఆయన గురించి ఏం పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అందుకని అతని మీదే ప్రజలకి సరైన అభిప్రాయం లేనప్పుడు ఆయన ఏం సినిమా తీస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? ఆయన అన్ని వ్యూహం అనేటటువంటిది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డిని మరలా ఏదో ఈ రాష్ట్రానికి ఏదో మళ్ళీ రుద్దించడమే వ్యూహం తప్ప అందులో వాస్తవాలు ఎక్కడ ఉంటాయి? ఆయన గతంలో తీసిన సినిమాలో కూడా వాస్తవాలు లేవు, ఇప్పుడు కూడా వాస్తవాలు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్దారకుడు అంటే ఏం ఉద్దారకుడు? అసలు వర్మ చెప్పాలి, బాబాయిని మర్డర్ చేశారు కదా, దాని మీద సినిమా తీయాలి. ఎలా మర్డర్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి, చేతికి మట్టి అంటకుండా ఎలా చేయించగలిచాడు, ఇవన్నీ కూడా ఆ వ్యూహం అది చెప్పాలి. వ్యూహం అంటే అది, వ్యూహం అంటే సినిమా పేరు కాదు, వ్యూహంగా ఉండాల్సింది. బాబాయ్ మర్డర్ పెద్ద వ్యూహం. వర్మకి ఏమైనా నిజమైన సినీ దర్శకుడు అయితే వాస్తవ సంఘటనలు తెరకెక్కించేటటువంటి పరిస్థితులు నీకుంటే వర్మ గారు ఏదైతే మన ఆయన ఉన్నారో వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఏదైతే ఉందో ఆ వ్యూహంతో జరిపించినటువంటి దానిని తీసి వెలుగులోకి తీసుకురావాలి. అది ఈ సమాజానికి ఉపయోగపడుతుంది. నేను రామ్ గోపాల్ వర్మ గారిని ఇంటర్వ్యూ చేశా, ఇదే క్వశ్చన్ అడిగాను. అంటే మీ వ్యూహంలో శర్మిలా గారిని బయటికి పంపించేది ఈ మర్డర్ కేసులు ఏమైనా ఉంటాయా అని అడిగాము. బట్ ఆయన ఏమంటున్నారంటే జగన్ గారు కోర్టుకు వెళ్ళే సిచ్యువేషన్ నుండి సీఎం అయ్యే వరకే ఉంటాయి అని కొన్ని పాయింట్స్ చెప్పారనమాట. అవును, సీఎం వరకే ఉంటాయి. కోర్టుకు వెళ్ళే దాని దగ్గర నుంచి సీఎం వరకు మధ్యలో బాబాయ్ మర్డర్ ఉంది కదా, ఉంది కదా, అసలైన వ్యూహం అదే కదా. ఆ వ్యూహం గురించి చెప్పాలి. అది లేకుండా ఏదో వర్మ తీస్తే ఈవెన్ పగటిపూట కూడా సినిమా ఆడదు. ఆ సినిమా చూసేవాడు ఎవడుంటాడు? జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెట్టి పెట్టించుకోవాలి కానీ జనమే చూడటం. ఇప్పుడు ఆ సినిమా వల్ల మీకు ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉందంటే? అంటే నష్టం కాదండి, ఇక్కడ నష్టమా లాభమా అనేది కాదు. వాస్తవాల్ని ప్రజలకి తెలియచెప్పాలి, చూపించాలనే ప్రయత్నం ఉంటే తప్పు లేదు. అవాస్తవాల్ని ఒక వ్యక్తి తాలూకా వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు వర్మకు లేదు. అందులో అటువంటివి ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటిది. ఎందుకు నేను ఇది అడిగానంటే లోకేష్ గారి మీద చాలా ట్రోల్స్ వచ్చాయి 2014 ఆ టైంలో కూడా. ఎప్పుడు ఏ విషయం పట్టించుకున్న వ్యక్తి ఈ సినిమా గురించి, అది వాళ్ళ నాన్నగారి గురించి మనోభావాలు ఉంటున్నాయని ఒక విషయం మీద పట్టించుకోరంటే దానివల్ల మనకు నష్టం వచ్చే అవకాశం ఉందని. అంటే నష్టం అని కాదండి, వ్యక్తి హననం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టించాడు. ఈ రోజు వరకైనా జగన్మోహన్ రెడ్డి చేతిలోనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఉంది. చంద్రబాబు నాయుడు ఎవరి ద్వారా ఏ ఖాతా ద్వారా లేకపోతే చేతుల ద్వారా డబ్బులు తీసుకున్నాడో ఈ రోజు వరకు నిరూపించలేకపోయాడు. ఎందుకంటే నిరూపించడానికి అక్కడ జరిగింది ఏంటి? 300 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్ట్ అయితే 3000 కోట్లు అవినీతి జరిగిందని మాట్లాడారు. 3000 కోట్లు పోయింది 300 అన్నారు, 300 పోయింది 27 అన్నారు. 27 అయినా చూపించాలంటే అది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక బురదలో దొరికినటువంటి ఒక పంది. ఆ పందికి ఉండే లక్షణం ఏంటి? బయటికి రాగానే విధులిస్తుంది, అంటే అందరి మీద కూడా బురద జల్లాలి. జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం అది. ఇటువంటి వ్యక్తి హననం ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా వ్యక్తిగా రియాక్ట్ అవుతాం కదా, రియాక్ట్ అవ్వాలి కదా.
కాబట్టి ఇది మనం ఒకటి చేస్తున్నాం తప్ప అది అందుకనే లోకేష్ గారు న్యాయ పోరాటం చేశారు. తన తండ్రికి వ్యక్తి హననం చేసేటప్పుడు ఒక కొడుకుగా తనకు బాధ్యత ఉంది కదా. కమ్ టు ద పాయింట్, మనం డైరెక్ట్ ఆమదలస నియోజకవర్గంకి వచ్చేస్తే, ఆమదలస నియోజకవర్గంలో బావమరుదుల హవా సాగుతుంది అని కొంతమంది అంటారు. దాని మీద మీ అభిప్రాయం? హవా ఎక్కడ కొనసాగుతుంది? 2009లో పోటీ చేశాం. నేను ఒక రాజకీయ పార్టీ, ఆయన ఒక రాజకీయ పార్టీ. 2009లో ఓడిపోయాం. 2014లో నేను ఒక రాజకీయ పార్టీ, ఆయన ఇంకో రాజకీయ పార్టీ. ఇద్దరం పోటీ చేసాం. మళ్ళీ మూడవం కూడా ఆ రోజు కూడా ఉన్నారు కాంగ్రెస్ నుంచి. నేను గెలిచా. 2019లో మళ్ళీ పోటీ చేస్తున్నాం, ముగ్గురు 3 పార్టీల నుంచి. అందులో మళ్ళీ నేను ఓడిపోయా. హవా కొనసాగడం అంటే అర్థం ఏంటి? ఇందులో హవాలు ఏముండవండి. ఓన్లీ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేటటువంటిది సహజం. గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఉండడమే ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిగా ఉండేటటువంటి కర్తవ్యం. కర్తవ్యాన్ని హవా అనుకుంటే నాకేం ఇబ్బంది లేదు. నేను ప్రజల కోసం చేసే నా కర్తవ్యాన్ని అది ఎవరైనా ఇది హవా అనో లేకపోతే ఏదో ఇది చేస్తారని ఏమైనా పేర్లు పెట్టి మాట్లాడుకుంటే ఎటువంటి అభ్యంతరం కూడా నాకు లేదు. కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా పోరాటం, నా ఆరాటం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి అడుగు ప్రజల కోసమే చేస్తా. ప్రజల ఎందుకంటే రాజకీయాల్లో ఒక ఎగ్జాంపులరీ పొలిటీషియన్ గా ఉండాలనుకుంటున్నా. దానికి అలా ఉండాలంటే అనేక రకాలైనగా నేను ఉండాలి, నియమ నిబద్ధతలతో ఉండాలి. అలాగే నా పనితీరు కూడా మెరుగుపరుచుకోవాలి. నేను ఒక్క నీతిగా ఉన్నానంటేనే సరిపోదు. నేను నీతిగా ఉన్నాను, ప్రజలకి దానివల్ల ఉపయోగం ఏంటి? నేను నిజాయితీగా పనిచేస్తా, ప్రజలకు దాని వనగూరేదేంటి? నా కార్యదక్షత వలన ప్రజలకు వనగూరుతుంది. నా పనితీరు వలన ప్రాంతానికి మంచి జరుగుతుంది. నా సమర్థత వలన ఆ నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతుంది. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం నీతిగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి, నిర్భయంగా మాట్లాడాలి, సమర్థవంతంగా పనిచేసే విధానం ఉండాలి. సమర్థత లేనటువంటి రాజకీయ నాయకత్వం కూడా దానివల్ల ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి నేను ఇక్కడ ప్రజలు ఎవరైనా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఈర్ష్య అసూయ ద్వేషాలతో మాట్లాడే వాళ్ళు వీళ్ళు హవా సాగిస్తున్నారని చెప్పి అనుకుంటే అనుకోవచ్చు. కానీ అది హవా కాదు, నా కర్తవ్యం. అండ్ తమ్మినేని సీతారాం గారు ఒక స్టేట్మెంట్ కూడా ఒకసారి పాస్ చేశారు ఒక ఇంటర్వ్యూలో. కోన రవికుమార్ గారు ఒక రౌడీ షీటరు, తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా అని అన్నారనమాట. సో ఒకవేళ ఉంటే ఆ కేసులలో ఏమయ్యాయి? 2019కి ముందు నా పైన ఏమైనా కేసులు ఉన్నాయా? ఉన్నది ఒక కేసు. ఎప్పుడు? 2001లో 1994లో ఇదే తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు అక్కడ జరిగినటువంటి ఏదో ఒక సంఘటనలో ఎవరో తమ్మినేని సీతారాం మేనల్డట అని ఎవరి పేరు చెప్పబోయి నా పేరు చెప్పి ఆ రోజు నేను ముద్దాయిగా ఉన్నా, జైలుకి కూడా వెళ్ళా. ఎవరి కోసం వెళ్ళాం ఆ రోజు? సీతారాం. ఆ రోజు ఏ పార్టీ అభ్యర్థి అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అంటే తెలుగుదేశం పార్టీ కోసం. అక్కడ సీతారామ ఇంకోరంది కాదు, అయితే ఆ రోజు సీతారాం తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడం కోసం ఆ రోజు జైలుకి వెళ్ళామే. 9 రోజుల పాటు నేను జైల్లో ఉన్నానే. నాతో పాటుగా నా పెద్ద మేనమామ తమ్మినేని శ్యామరావు గారు చనిపోయారు, ఆయన ఉన్నారే. అలాగే ఇంకొక మా బ్రదర్స్ కూడా ఉన్నారే. మేమందరం 9 రోజుల పాటు ఉన్నాం. అంటే ఆ రోజు నేను రౌడీనా? ఆ రోజు చేసింది రౌడీ, ఇదివే రౌడీని అనుకుంటే రౌడీనే. నాకేం అభ్యంతరం ఏం లేదు. ఎవరి కోసం చేశా? ప్రజల కోసం చేశా, పార్టీ కోసం పనిచేశా, పార్టీ కార్యకర్తలు రక్షించుకోవడం కోసం పనిచేశా. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేశారని, సహకరించారని ఆమదాలవలస నడిబొడ్డున ఒక వస్త్ర వ్యాపారిని ఆయన షాపులో దూరి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధ్వంసం చేస్తా ఉంటే నిలువరించడానికి ప్రయత్నం చేశాం. దాని మీద పోలీసులు కేసు పెట్టారు. అది రౌడీజమా? వస్త్ర వ్యాపారిని
వాళ్ళని పూర్తిగా దోపిడీ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు మంచి వాళ్ళు నిలువరించి వాళ్ళని కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోసం ఆ రోజు నిలబడినటువంటి వాళ్ళం మేము రౌడీలు అనుకుంటే రౌడీనే. తమ్మినేని సీతారాం మీద ఉంది కేసు. ఇసుక మాఫియా ఇసుక దోపిడీ చేస్తా ఉంటే ఒక ఫేక్ డివైజులు పెట్టి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఇసుక డబ్బుల్ని ఆన్లైన్ బిల్స్ ని వీళ్ళే ఫేక్ డివైజ్ పెట్టి ఫేక్ ఇన్వాయిస్లు తీసి ఇస్తా ఉంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ప్రభుత్వ అధికారులకు అప్పచెప్పాను. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ రోజు కూడా ఫేక్ డివైజ్ ఎవరు తెచ్చాడు, ఎలా వినియోగించారు, ప్రభుత్వానికి చెందాల్సినటువంటి డబ్బుల్ని వీళ్ళు ఎలా ఇచ్చేసారని ఈ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఫైనలైజ్ చేయలేదు. సీతారాం కొడుకే ఆ ఫేక్ డివైజ్ క్రియేట్ చేశాడు. అబ్బా కొడుకులు ఇద్దరైనా దోపిడీ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో మీరు ఇసుక మాఫియా అన్నారు. మీరు చెప్పండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమదాల వలస పట్టడానికి ఒక ట్రాక్టర్ ఇసుక ధర గరిష్టంగా 800 రూపాయలు. ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు, 5,000 రూపాయలు కనీసం. అయితే మరి 800 రూపాయలు ఉన్నప్పుడు నేను ఇసుక మాఫియానైతే మరి ఈరోజు 5,000 రూపాయలు ఉన్నప్పుడు మరి తమ్మినేని సీతారాం ఏమనాలి? మీరే చెప్పండి సార్. డాన్ లేదా ఇసుక బకాసుడు అనాలా? ఇసుక మాఫియా డాన్ అనాలా? ఆ రోజు 800 రూపాయలు ఏంటది? ఒక ట్రాక్టర్ ఇసుక ధర, ఒక ట్రాక్టర్ లో ఇసుకను నింపడానికి ఒక కరాచీ ఒక లోడుకు తీసుకునే డబ్బులు 300 రూపాయలు. ఒక ట్రాక్టర్ అక్కడ నుంచి పోయే డీజిల్ ఎక్స్పెండిచర్స్, ఆ డ్రైవర్ బయట, ఆ ట్రాక్టర్ తాలూకా అద్దె కలుపుకుంటే 800 రూపాయలు. అలాగే మా నాగావల్ నది ఏమి అప్పుడు ఆంధ్రప్రదేశ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరం, ఇప్పుడేమో అది 100 కిలోమీటర్ల దూరంకి వెళ్ళలేదే. లేదు, వంశధార నది ఉంది, ఆంధ్రప్రదేశ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, అది ఇప్పుడేమో 100 కిలోమీటర్ల దూరం వెళ్ళలేదే. మరి ఎందుకు ధర పెరిగింది? 5,000 ఎందుకు అయింది? 6,000 ఎందుకు అయింది? కేవలం తమ్మినేని సీతారాం ఇసుక దోపిడీ వలన, జగన్మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాం ఇసుక దోపిడీ వలన అయింది. కాబట్టి ఇసుక దోపిడీ కేసులు వాళ్ళు. అండ్ తెలుగుదేశం పార్టీ గురించి చూసుకుంటే ఇప్పుడు డేర్గా చెప్తున్నారు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే సో జనాల కష్టాలు తీరుతాయి అని అంటున్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అప్పుల్లో వెళ్ళిపోయింది. బేసిక్గా 20% అప్పులు ఉంటేనే చాలా సివియర్ అని విన్నాం. బట్ మనకు వచ్చిన ప్రకారం 40% వరకు క్రాస్ అయిందంట. సో ఈ అప్పుల్నే పూడుస్తారా లేకపోతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా అని అంటే ఏం చెప్తారు? మీరు ఒకసారి గమనించండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి దురదృష్టమైన ఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ లేదు, 16,400 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, 1,32,000 కోట్ల రూపాయలు అప్పులు. ఇది వారసత్వంగా వచ్చాయి. 1,00,000 కోట్లు విలువైన చేసినటువంటి ఆస్తులు తెలంగాణలో ఉండిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తన ముఖ్యమంత్రి అయినటువంటి 2 నెలల్లోనే ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో 43% ఫిట్మెంట్ ఇచ్చాం. జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చాం. రాజధాని నిర్మాణం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి అక్కడ ఉన్నటువంటి రైతాంగం 33,000 ఎకరాల భూములు ఉచితంగా ప్రభుత్వానికి ఇచ్చారు. ఉచితంగా. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వ భూములు ఏమీ అమ్మేసుకోలేదే, ప్రభుత్వ బంగ్లాలు ఏమీ అమ్మేసుకోలేదే, తనఖా పెట్టలేదే, లేదా ప్రభుత్వ భూములు ఏమి దోచుకోలేదే. జగన్మోహన్ రెడ్డి సుమారు 20-25,000 ఎకరాలు ప్రభుత్వ భూములు దోచుకుంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర నుంచి 8,400 ఎకరాలు ప్రైవేటు భూమి ప్రభుత్వానికి తీసుకొచ్చాం. అంటే పరిపాలనలో ఎంత తేడా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నామంటే గతసారి నాకు తెలిసి గత 5 సంవత్సరాలు స్వర్ణయుగం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీలు తీసుకోండి. ఒక చిన్న పంచాయతీ కూడా 5 సంవత్సరాల కాలంలో సుమారు ఒక 40-50 లక్షలు ఆ పంచాయతీగా వివిధ పథకాల ద్వారా ఆదాయం వెళ్ళాయి. పనులు చేశారు సర్పంచులు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా?
అలానే ఆ రోజు ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేశాం. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేశాం. డ్రింకింగ్ వాటర్ కూడా గ్రామాలకు తీసుకొచ్చి ఇచ్చాం. అనేకం చేసాం. ప్రతి ఎల్ఈడి బల్బులు వేసాం, ప్రతి స్తంభానికి బల్బులు వేసాం. పంచాయతీల మీద భారం తగ్గించాం, కరెంటు వాడకాన్ని తగ్గించాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటికి కరెంట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా తెలియనటువంటి పరిస్థితులు ఉండేవి. 6 నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగులు కరెంటుగా మనం 24 గంటలు కరెంట్ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 మెగావాట్ల అదనపు కరెంటును ఉత్పత్తి చేశాం. 22,000 కోట్లు ఖర్చు పెట్టి మిగులు రాష్ట్రంగా తయారు చేసి ఇచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తే రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 7 గంటలకు కుదిర్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉంటే 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, అనేక పరిశ్రమలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన కమిషన్ల కక్కుర్తి కోసం, ఆయన అవినీతి కోసం కంపెనీలు వేధిస్తే అనేక కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి. మీకు అంతెందుకండి, పట్టిసీమను నిర్మించాం. పట్టిసీమ ఏంటి? గోదావరి జలాల్ని కృష్ణా జలాల్లో కలపడం. పట్టిసీమ ఉద్దేశం. ఎంత ఖర్చు పెట్టామండి? 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ గోదావరి జలాల్ని కృష్ణా డెల్టాకి మరల్చడం ద్వారా, కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి 5-6 లక్షల ఎకరాలకి నీళ్లు అందించడం ద్వారా గడచిన 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి 32,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే రైతు పండించేటటువంటి పంటల వల్ల ఎంత ఖర్చు పెట్టాం? 1,600 కోట్లు. అంతకుముందు అదే డెల్టాలో క్రాప్ హాలిడే ప్రకటించారు. నీళ్లు లేక మేము పంటలు వేసుకోలేకపోతున్నామని క్రాప్ హాలిడే ప్రకటించి 2-3 లక్షల ఎకరాలు అసలు పంట వేయలేదు 2 సంవత్సరాల పాటు. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు. అంతెందుకండి, మీ మీడియాతో చెప్తా, ఫైబర్ నెట్ ఎంత ఖర్చు పెట్టామండి? కేవలం 300 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఫైబర్ నెట్ అనేటువంటి ఒక కొత్త వ్యవస్థని తీసుకొచ్చి గ్రామాల్లోకి వైఫై సదుపాయాన్ని అన్ని కూడా తీసుకొని వెళ్ళి దానిపైన కూడా ప్రతి సంవత్సరం 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్ల ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి కల్పించాం. ఆ రోజు మేము ఖర్చు పెట్టినంత 300 కోట్లు. ఈ రోజుకి ఎంత వచ్చింది ఆదాయం? ఆ రోజు మేము ఎంత ఇచ్చాం? 250 రూపాయలు, 140 రూపాయలు కడితే 250 ఛానల్స్ ఉండేది. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాన్ని 250 రూపాయలు చేశాడు, పెంచేశాడు. ఆ రోజు వైఫై ఫ్రీ, ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఫ్రీ, ఈ ఫెసిలిటీస్ అన్ని తీసేశారు. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఆదాయం వచ్చేటటువంటి మార్గాల్ని చేయగలిగే సామర్థ్యం, సమర్థత ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు, నువ్వు రాజధానిని కానీ పూర్తి చేస్తే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని. ఈ మూర్ఖుడు దాన్ని నాశనం చేశాడు. ఈ రాష్ట్రానికి ఆదాయం రాకుండా, రాజధాని లేని రాష్ట్రం అంటే రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేశాడు. రాజధాని నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని పూర్తిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే మనకి ఒక రాజధాని ఉంటదా, మళ్ళీ 3 రాజధానులు వస్తాయా? అసలు రాజధాని రాదా? మా స్టాండ్స్ అమరావతి రాజధాని ఫిక్స్డ్. తెలుగుదేశం ఫిక్స్డ్, జనసేన అదే, బీజేపీ అదే, కాంగ్రెస్ అదే, సిపిఎం అదే, సిపిఐ అదే. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టేటప్పుడు మాకు అంగీకారమే అనే వ్యక్తి ఒక్కసారిగా మళ్ళీ మార్చి 3 రాజధానులను పెట్టి ఇప్పుడు అది కూడా మీరు ఒక్కసారి గమనించండి. జనరల్ గా మెంటల్ డిజార్డర్ ఉంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు శాసనసభలో, నేను కూడా సభ్యుడిగా, అమరావతిలో పెట్టడానికి మాకు ఎట్టి అభ్యంతరం లేదు, ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయింది, మనం అక్కడ ఇక్కడ ఉంటే నష్టపోతాం, మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నామని చెప్పాం. అది శాసనసభ రికార్డు. బయట కూడా ఏం చెప్పాడనంటే, అమరావతిని మార్చావటానంటే, అబ్బాయి నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, నా కార్యాలయం అమరావతిలోనే ఉంది, నా ఇల్లు అమరావతిలోనే ఉంది,
చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్పగా నేను అమరావతి నిర్మిస్తానని చెప్పాడు, రైతులను నమ్మించాడు. ఇవి కూడా ఆయన చెప్పిన మాటలే కదా. ఈ రోజా, గాజా, భూజా, ఈ అంబటి, కొంపతులు ఇవన్నీ మాట్లాడారు కదా వీళ్ళందరూ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చాడు? 3 ముక్కలాట ఎందుకు ప్రారంభించాడు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అమరావతిని ప్రారంభించాడు, 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అమరావతి రాజధానిగా నిర్మితమైతే, పూర్తయితే నేను ఎంత చేసినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు పేరే వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఒక ఈర్ష్య, అసూయకి జగన్మోహన్ రెడ్డి తాలూకా సహజ గుణమైన ఈర్ష్య, అసూయలకు బలైపోయిందే మన రాష్ట్రం, మన రాజధాని. ఇది అదొక్కటే కాదండి, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి అమలు చేయకుండా ఉంచేసి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని చెప్పి మాట్లాడతాడు. మేము 134 పథకాలను అమలు చేస్తే నువ్వు అందులో 100 పథకాలను నిలుపుదల చేసి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అని చెప్తా ఉంటాడు. మరి 100 పథకాలు రద్దు చేసింది ఎందుకు మాట్లాడు? అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు ఆ పథకాలు ప్రారంభించాడు కాబట్టి అవి కొనసాగించుకోండి. ఇది రెండోది. మూడోది ఇంకా దరిద్రమైన ఆలోచన చెప్తా. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఎంత అన్నాడు? 15,000 అన్నాడు. భారతి గారు ప్రచారంలో, ఆయన భార్య భారతి ప్రచారంకి వెళ్ళేటప్పుడు మహిళల దగ్గర, రేపు జగనన్న గెలిపించండి, అమ్మఒడి 15,000 ఇస్తాం, మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పింది ఆమె. చెప్పారు కదా, మీ మీడియాలో కూడా వచ్చింది కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి చెప్పడమా నేను చేయడమా అని అక్కడ కూడా ఈగోకి వెళ్ళి నేను పిల్లలకి ఇవ్వను, తల్లికి ఇస్తా అని చెప్పి ఒకటే చేశాడు. తల్లిలో ఒకటే ఉంటారు కదా, తల్లి ఒకటే కదా ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లి ఆలోచించారు. లేదు, ఒక భార్యకి భర్తలు 2 ఉండొచ్చు, లేకపోతే 3 ఉండొచ్చు, లేదా భర్తకి భార్యలో 2 ఉండొచ్చు, కానీ తల్లికి మాత్రం తల్లి అనేటటువంటిది ఒకటే కదా ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా ఏంటి, 15,000 ఇస్తానన్నాడు కదా, ఎందుకు 13,000 చేశాడు? ఆయన చెప్పింది కాబట్టి, భారత చెప్పింది కాబట్టి 15,000 అని. అసలు ఆయన ఏమీ మాట్లాడకుండా ఉండుంటే పాపం ఈ రాష్ట్రంలో పాపం పేదవాళ్ళు, పేద విద్యార్థులు 84 లక్షల మందికి 2 3 వచ్చి ఉండేది. ఈ రోజు కేవలం భారతీరెడ్డి గారు ఆ రోజు ప్రచారంలో చెప్పారని 15,000 అందరికీ అని చెప్పారని ఈ రోజు కోత పెట్టినటువంటి కోతలో ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక ఈర్ష్య, అసూయ, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఏది చెప్పకూడదు, ఎవరు ఏది చెప్పకూడదు, ఎవరు ఏది కూడా ముందుగా మాట్లాడకూడదు, ఎవరు ఏది కూడా ముందుగా చెయ్యకూడదు. ఈ ఈర్ష్య, అసూయ గుణాలే ఈ రాష్ట్రానికి పెద్ద శాపంగా మారాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, అంటే సైకిల్ అనేది ఇంటి బయట ఉంటుంది, గ్లాస్ అనేది సింక్ లో ఉంటుంది, ఫ్యాన్ మిమ్మల్ని ఇంట్లో ఎప్పుడు ఉంటూ చల్లగా ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దానికి మీరేం చెప్తారు? ఫ్యాన్ ఉండాలంటే ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ తిరిగేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం వేడిగాలి వస్తుందని ఫ్యాన్ ఆపేస్తాం, అవునా కదా? మరి ఎందుకు ఫ్యాన్ ఉంది కదా, ఎందుకు ఆపుతున్నాం? అలాగనే ఫ్యాన్ ఉంది కదా బాగా చల్లగా ఉన్నా ఆపేస్తాం, ఎందుకు ఆపేస్తున్నాం? ఇంట్లో ఉంది కదా, బాగా చల్లగా ఉన్నా దాన్ని ఆపేస్తాం, బాగా వేడిగా ఉన్నా ఆపేస్తాం. ఆ ఫ్యాన్ తిరగాలంటే ముందు స్విచ్ ఉండాలిగా. సైకిల్ అనేటటువంటిది మనిషికి జీవనాధారం. సైకిల్ అనేటటువంటిది, సైకిల్ తొక్కితే ప్రతి మనిషికి ఆరోగ్యం. ఈరోజు జిమ్లకు పోయి నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేది ఆ సైకిల్ తొక్కడమే కదా. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా సైకిలే తొక్కుతాడు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది సైకిల్. పెద్దలేమన్నారు, వేదాలు ఏం చెప్పాయి? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, అంతేగాని ఫ్యానే మహాభాగ్యం అని అల్లా. ఏమండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరు ఏ పని చేయాలన్నా ముందు ఆరోగ్యం బాగుండాలి. గ్లాస్ కోసం ఏం చెప్తారు సార్? గ్లాస్ లేకుండా దోశలతో తాగుతాడా జగన్మోహన్ రెడ్డి? ఎలా తాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? కాఫీ ఎలా తాగుతున్నాడు? టీ ఎలా తాగుతున్నాడు?
మంచినీళ్ళు ఎలా తాగుతున్నాడు, మందు ఎలా తాగుతున్నాడు, ఒకవేళ ఆయన తాగితే సబ్జెక్టివ్ కండిషన్ గ్లాస్లోనే కదా, దోస్తులతో ఏమైనా తాగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? కాబట్టి ఫ్యాన్ వలన ఒక్కపోత, ఫ్యాన్ వలన అవసరం ఉంటే తప్ప వినియోగించలేనటువంటి వస్తువు ఏదైతే ఉందనంటే అది ఫ్యాను. అన్ని కాలాల్లో వినియోగించేటటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయంటే సైకిల్, గ్లాస్. తెల్లవారు లేచినప్పుడు పడుకునేంత వరకు గ్లాస్ లేకుండా నువ్వు తాగుతావా? గ్లాస్ లేకుండా ఆయన తాగుతాడా? నీ కెమెరామెన్ కష్టం కదా. మరి ఆరోగ్యం బాగుండాలంటే నడవడం, పరిగెత్తడం, సైక్లింగ్ చేయడం చేస్తావు కదా. తర్వాత సైకిల్ మీద వెళ్ళడం వల్ల ఖర్చు లేదు, పెట్రోల్ ఖర్చు మిగులుతుంది. జగన్మోహన్ రెడ్డి కానీ ఫ్యాన్ తిరగాలంటే ఖర్చు ఎక్కువ, అవునా కాదంటారా? అంటే ఖర్చుతో కూడుకున్నది ఫ్యాన్. సైకిల్ ఏముంది? ఏం లేదు కదా, ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీకేమో ఖర్చు లేనిది. కాబట్టి నీకు ఆరోగ్యం ఉండాలి, అవసరం తీరాలంటే గ్లాస్ ఉండాలి, నీకు ఆరోగ్యం ఉండాలంటే సైకిల్ ఉండాలి. కానీ ఫ్యాన్ ఉండడం వల్ల అనారోగ్యమే తప్ప ఇంకోటి ఏం కాదు. దానికి కూడా స్విచ్ చేస్తే తప్ప తిరగలేదు, దాని అంతటా అది పనిచేయలేదు. ఓకే, రైట్ సార్. ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, అంటే సీతారాం గారి దగ్గర నుండి వచ్చిన క్వశ్చన్, కొంతమంది మీ మీద అంటున్న క్వశ్చన్. 2014లో మీ ఎలక్షన్ టైంలో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగింది, చెయ్యి ఫ్రాక్చర్ కూడా అయింది, సింపతితోనే గెలిచారు అని ఒక ఇది అంటున్నారు. ఇప్పుడు ఏ సింపతితో గెలుస్తారు చూద్దాం అని అంటారు, ఏం చెప్తారు? 2014లో సింపతి కాదు, ఆ రోజు రాష్ట్రం కోసం ఆలోచన చేశారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి, 2014లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడే నాకు సంఘటన జరిగింది. ఎంపీటీసీ ఎన్నికలప్పుడే సంఘటన. సరే, అది అప్పుడు నాకు ఓవరాల్ గా నేను నియోజకవర్గం మొత్తం వచ్చిన ఓటింగ్ సంఖ్య చూసుకుంటే 6000 ఓట్లు మైనస్. 2014లో నేను 5600 ఓట్లతో గెలిచాను, 5800 ఓట్లు ఎంతో గెలిచాను, ఇంక్లూడింగ్ పాజిటివ్ బ్యాలెన్స్. అంటే రమారమి 12000 ఓటర్స్. మీరు చూడండి, ఆ రోజు జరిగిన స్థానిక ఎన్నికల నాటికి, ఎమ్మెల్యే నాటికి రాష్ట్రం మొత్తం మీద మార్పు వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ఆ రోజు అధికారంలోకి రావాలని ప్రజలు అనుకున్నారు కాబట్టి ప్రజలు మారారు. నిన్న నా ఓటమి 2019 నా ఓటమి కేవలం ఆమదాల వలస నియోజకవర్గంలో రాంగ్ క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయాను. ఎప్పుడైనా సీతారాంకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక ఎన్టీ రామారావు పెట్టినప్పుడు పోటీ చేయనప్పుడు కూడా సీతారాం మెజార్టీ 2200, 2005లో 1800, 2009లో 4500తో ఓడిపోయారు, 2001లో 4000తో గెలిచాం. ఏమండి, 91లో 94లో మళ్ళీ 4000తో గెలిచాం, 99లో 1200తో గెలిచాం. ఎప్పుడైనా సీతారాంకి 5000 దాటేయండి, 4000 దాటేయండి, మరి నేను 16000 అడుగుతాను. రాంగ్ క్రాస్ ఓటింగ్ ఏంటంటే, ఈ రాంగ్ క్రాస్ ఓటింగ్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఆయనది ఒక సామాజిక వర్గం. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆయనది ఒక సామాజిక వర్గం, కాళింగ సామాజిక. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో కాస్త కాళింగ సామాజిక వర్గం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఈ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్లో కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, కుల సంఘాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు కావచ్చు, కాస్త రవికేయండి, దువ్వాడ సీనికేయండి అని చెప్పి వాళ్ళంతట వాళ్ళుగా, ఇదేమి ఎవరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఇటువంటి చెప్పేది కాదు. ప్రజల్లో వాళ్ళంతట వాళ్ళగా డిస్కషన్స్, మౌత్ టు మౌత్ టాక్, అలాగే సోషల్ మీడియా, వీటి ద్వారా కొంత ప్రభావితం జరిగింది. ప్రభావితం వీళ్ళందరూ ఓటేయమని, మీకు తెలుగుదేశం నచ్చితే తెలుగుదేశంకి వేయండి, కానీ ఎంపీకి వచ్చేసరికేమో కాళింగోడికి వేయండి అని ఈ రకమైన ప్రచారం. ఈ ప్రచారం వల్ల ఏమైంది, వాడు ఇంటి దగ్గర చెప్పాడు,
ఓటర్లకు చెప్పాడు, ఇలాగ వెయ్యండి అని చెప్పాడు తప్ప పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత ఏ ఓటు ఎవరిది అనేది ఏ ఒక్కడని చెప్పాడా? ఎంపీ ఓటేది, ఎమ్మెల్యే ఓటేది అని తెలుసుకుని ఓటేసే వాళ్ళు ఎప్పటికీ నాకు తెలిసి 170 మందికి ఎంపీ ఓటేది, ఎమ్మెల్యే ఓటేది అని తెలియదు. ఎందుకు తెలియదు అంటే సహజంగా ఓటర్లు ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీకి ఓటేస్తారు అంతే. 2 ఓట్లు కావచ్చు, 3 ఓట్లు కావచ్చు, ఒకే పార్టీ వేస్తారు కాబట్టి వాడు ఆలోచన చేయడు. ఇటువంటి ఒక్కొక్కసారి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. సపోజ్ రాజకీయ పార్టీ కార్యకర్తల్లో ఆలోచన ఉందనుకోండి, వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఆలోచన లేదు, 2 ఓట్లు ఒకటే దానికి. వైసీపీ వాళ్ళు కూడా గతసారి ఏంటి ప్రచారం చేశారు, ఈ ప్రధానంగా ఈ కాలింగ్ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు, రేపు మీరు రవికి ఓటేస్తే అంటే తెలుగుదేశం ఓటేస్తే ఎమ్మెల్యేకి వేయండి, ఎంపీకి వచ్చేసరికి ఏమో మాకేయండి అనేటటువంటిది కూడా ట్విస్ట్ చేశారు. సో లాజిక్ ప్లే చేశారు. దానివల్ల బూత్ లోకి వెళ్ళేటప్పటికి, పోలింగ్ బూత్ లోకి వెళ్ళేటప్పటికి మొదటి ఓటు ఎమ్మెల్యే అనుకుని వెళ్తారు. సహజంగా ఎమ్మెల్యే ఎంపీ జరిగినప్పుడు అందరి మైండ్ కూడా ఎమ్మెల్యే అనుకుంటారు ఫస్ట్. కానీ మొదటి ఓటు ఎమ్మెల్యే కాదు, ఎప్పుడు కూడా ఎంపీ ఓటు ఇస్తారు, రెండో ఓటు ఎమ్మెల్యేకి ఇస్తారు. అలా ఏం జరిగింది, ఎమ్మెల్యే మొత్తం ఓటు ఎమ్మెల్యే అనుకొని వెళ్ళి తెలుగుదేశం అభ్యర్థికి వేశారు రామ్మోహన్ నాయుడు గారు. ఎంపీ ఓటు కదా వైసీపీకి వేయాలని అనుకొని వెళ్ళి వేస్తూ అనుకొని వెళ్ళి అది వెళ్ళి ఎమ్మెల్యేకి వేశారు తమ్మినేని సీతారాం. అంటే వాళ్ళ మనసులో ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఓటు వేయలేకపోయారు. దానివల్ల నేను నష్టపోయాను. అండ్ 2019 చూసుకుంటే అంటే లాస్ట్ వరకు కూడా కోన రవికుమార్ వస్తారని చాలా వచ్చాయి. ఒక్కసారిగా ట్విస్ట్ అలా అవ్వడం చాలా ఓన్లీ రాంగ్ క్రాస్ ఓటింగ్. ఎందుకంటే సరే వాళ్ళు ఏదో నేను చెప్పతీతో 2014 గెలిచారు, కానీ 2019లో ఈ నియోజకవర్గాన్ని ఈ తమ్మినేని సీతారాం 30 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా 30 సంవత్సరాల్లో చేసినటువంటి ఎన్ని పనులు అయితే చేశానని అంటున్నాడో అంతకి రెట్టింపు పనులు 5 సంవత్సరాల్లో చేసి చూపించారు. 100 గ్రామాలకు త్రాగునీరు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణంలో కనీసం 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితులకు దిగజార్చినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం. 22 వార్డులకి రోజు నీరిచ్చినటువంటి ఘనత రాదు. ఎంతెందుకండి ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక రోడ్డు పని అయినా, ఒక త్రాగునీటి పని అయినా ఆ రోజు నేను మంజూరు చేయించినటువంటి పనులు, అవే కాంట్రాక్టర్లు, అవే నిధులు ఇప్పటికి కూడా పూర్తి చేయలేని అసమర్థుడైన. కాబట్టి ఆ రోజు నేను 23,000 మందికి పెన్షన్లు ఇప్పించా. 512 ఇళ్ళు ఉదూదీలు నిర్మించి ఉచితంగా పేదలకు ఇచ్చా. టిట్కోలో 512 ఇళ్ళు 80% పూర్తి చేయించా. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలో 3,250 మందికి ఎవరి స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి 3.5 లక్షల రూపాయలు ఇప్పించా. 2,700 మంది ఇల్లు నిర్మాణం చేస్తే వాళ్ళందరికీ కూడా మొత్తం 3.5 లక్షల డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలకు జమ చేయించా. అలానే ఎన్టీఆర్ రామారావు హౌసింగ్ అని చెప్పి ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పేటువంటి స్కీమ్ లో ఈ నియోజకవర్గంలో సుమారు 6,000 ఇళ్ళు మంజూరు చేయించి 3,000-4,000 ఇళ్ళు పూర్తి చేయించారు. అలానే ఆ తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ కమ్ అర్బన్ అని చెప్పి అది కూడా రిలీజ్ చేయించాం. అంటే నేను ఒక పక్కన రోడ్లు వేయించా, ఒక పక్కన నదుల అనుసంధానం చేయించా, నారాయణపురం ఆనకట్టు రీమోడరేషన్ 141 కోట్లు మంజూరు చేయించా, నదుల అనుసంధానం నాగాలు వచ్చిదార నదుల అనుసంధానం చేసి తద్వారా ఒక 10,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందించే కార్యక్రమాలు చేసా. 60% పనులు పూర్తి చేశా. ఈ రోజు కూడా పూర్తి చేయలేకపోయాడు. నువ్వేం చేశాడని సీతారాం రేపు ఓటు అడగడానికి వెళ్తాడు. నేను రైతు భరోసా కట్టే, ఎవరికి కావాలా రైతు భరోసా? రైతుకు కావాల్సింది వ్యవసాయ పెట్టుబడి కావాలి, రైతు పండించే పంటను కొనేవాడు ఉండాలి, రైతుకేమో ఎరువులు కావాలి, పురుగు మందులు కావాలి, కలుపు మందులు కావాలి, సబ్సిడీతో కావాలి. ఇవన్నీ ఇచ్చారా ఏ ప్రభుత్వం? ఏమీ చేయనటువంటి అసలు ఏం చేశాడు చేస్తారా? ఇసుకలో దోపిడీ చేశాడు. 300 కోట్ల రూపాయల వరకు ఇసుకలో దోపిడీ చేశాడు. ప్రతి లారీ మీద 4,000 రూపాయలు వసూలు చేశాడు. ఇదే కదా సీతారాం సాయం చేసింది. అబ్బా కొడుకులు అందరూ కలిపి 3 కౌంటర్లు తెరిచి అందరి దగ్గర అవినీతే. ఆఖరికి దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏంటంటే వాలంటీర్ల నియామకంలో కూడా ప్రతి ఒక్క వాలంటీర్ దగ్గర 10,000 రూపాయలు వసూలు చేసినటువంటి ప్రభుత్వం తమ్మినేని సీతారాం.
సార్ అంటే సీతారాం అని పక్కన పెట్టి కోనరావు అని పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అంటే ఏం చేసినా సాగుతుంది అంటారా సార్? ఎందుకంటే అడుగుతున్నాము, జనరల్గా నేను చూసేదే ఇక్కడ మనం ఆంధ్రస్కి వెళ్ళే వే ఉంది, సో ఆ రోడ్డు అంటే ఇప్పటికి కూడా అది మనం చేయలేనంత పరిస్థితులు ఉన్నామా అని అనిపించింది అన్నమాట. అసమర్థుడు కదా, వాళ్ళ అవినీతి మీద దృష్టి తప్ప అభివృద్ధి మీద ఎక్కడ ఉంది? నేను ఆ రోజు 37 కోట్ల రూపాయలతో 100 అడుగులు రోడ్డు వేయాలని నిధులు మంజూరు చేయించాను. నేను పనులు ప్రారంభించాము. ఎన్నికలు కూడా వచ్చాక పనులు ఆపారు. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని రద్దు చేశారు. మళ్ళీ ఆ పనులు మంజూరు చేసుకోవడానికి వాళ్ళకి 2.5 సంవత్సరాలు పట్టింది. ఓ పక్కన మంత్రి, ఓ పక్కన స్పీకర్, ఇద్దరు అత్యున్నతమైన స్థానాల్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరికీ అవినీతి తప్ప అభివృద్ధి మీద దృష్టి ఏది? 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయలేటువంటి డమాబుచ్చల సీతారాం రేపు నియోజకవర్గంలో ఏమని ఓటు అడుగుతారండి? సీతారాం అవినీతి వల్ల ఆ కాంట్రాక్టర్ దగ్గర 1,30,00,000 రూపాయలు ఆ కొడుకు పెళ్లి చేయడానికి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి నీచుడి తమ్మినేని సీతారాం. సీతారాం అవినీతికి ఎన్ని కుటుంబాలు బలయ్యాయో తెలుసా? ఎప్పటికీ 27 మంది చనిపోయారు ఆ రోడ్డు మీద. 200 పైబడి క్షతగాతులు అయిపోయారు. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, మెడలు ఇరిగిపోయిన వాళ్ళు, నడుము ఇరిగిపోయిన వాళ్ళు, లేవలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం సీతారాం అవినీతికి బలైపోయారు. ఆ కుటుంబాలకు ఎవరండి రక్షణ? అంటే వీళ్ళ అవినీతికి ప్రజలు బలి కావాలా? వీళ్ళ అవినీతి దాహానికి ప్రజల తాలూకా జీవితాలను పణం పెట్టాలనా? ఈరోజు నేను ఎన్నో రోడ్లు, గ్రామాలకు లేనటువంటి రోడ్లు నేను నిర్మిస్తే ఈరోజు ఈ ఇసుక దోపిడీ ఉన్న రోడ్లన్నీ కూడా ఈరోజు పూర్తి నాశనం చేశారు. కాబట్టి సీతారాం ఏం ముఖం పెట్టుకుని అడుగుతాడు? జగన్మోహన్ రెడ్డి అయినా సీతారాం వీళ్ళిద్దరు అసలు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఏం చేశారని అడుగుతారు. సింపుల్ మీకు ఒక్క మాటతో తెలుస్తా. తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు మాకు వచ్చినటువంటి ఆదాయం, ప్రజల పన్నులు ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి ఆదాయం 7 లక్షల కోట్లు. మేము చేసినటువంటి అప్పు 1,30,000 కోట్లు. అంటే 8,30,000 కోట్ల రూపాయలు మా మొత్తం ఆదాయం. 8,30,000 కోట్ల రూపాయల్లో మేము సంక్షేమానికి 134 పథకాలు పెట్టి 18.4% నిధులను సంక్షేమానికి ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి ఈ 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ఆదాయం 10 లక్షల కోట్లు. ఆయన అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ అది. నేనేదో రోడ్డుకు వచ్చింది చెప్పింది. ఆయన చేసినటువంటి అప్పులు 12,50,000 కోట్ల రూపాయలు. ఆదాయం ప్లస్ అప్పు కూడా ఆదాయం కదా. మీరు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టామంటే ఆదాయం కదా. 12,50,000 కోట్లు, 10 లక్షలు, 22,50,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఎంత ఇచ్చానంటున్నాడు? 2,60,000 కోట్ల రూపాయలు పంచానంటున్నాడు. 2,60,000 కోట్లు తీసేస్తే 22,50,000లో ఇంకా ఎంత ఉంది? 19,90,000 కోట్లు. జీతాలు, నాతాలు, టీఏలు, డిఏలు ఇవన్నీ కూడా 13,000 కోట్లు తీసేద్దాం. 13 లక్షల కోట్లు తీసేస్తే మిగిలిన ఉన్నటువంటి రమారమి 6 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి ఏమయ్యాయి చెప్పనండి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మేము 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాం. చేసి 22,000 కోట్ల రూపాయలతో 10,000 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేశాం, ఖర్చు పెట్టాం. రాజధాని నిర్మాణం కోసం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 65,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు పెట్టాం. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర దేనికి అన్నిటికీ కూడా మేము అనేక ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి దేనికి ఖర్చు పెట్టాడు? ఈ 12 లక్షల కోట్లు చెప్పగలరా? చూపించగలరా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పాడు, నేను మద్యపాన నిషేధం చేసే ఓటు అడుగుతా, లేకపోతే ఓటే అడగనంట. మరి ఏం ముఖం పెట్టుకుని అడుగుతాడు? ఇంకో మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చాలా సభల్లో చెప్పారు, ఏదైనా ఒక మాట ఇచ్చి మాట తప్పితే ఆ ముఖ్యమంత్రిని చీపులతో కొట్టండి లేదా చెప్పులతో కొట్టండి అని చెప్పాడు. అమ్మ ఒడి మాట తెప్పావు, రైతు భరోసా మాట తెప్పావు, మద్య నిషేధం మాట తెప్పావు,
సిపిఎస్ 6 నెలలు రద్దు మాట తప్పావు. 2,34,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మాట తప్పావు. చంద్రబాబు నాయుడు కన్నా బ్రహ్మాండమైన పిఆర్సీ ఇస్తానన్నావు, మాట తప్పావు. రివర్స్ పిఆర్సీ ఇచ్చావు. అనేక పథకాలని రద్దు చేశావు. కరెంటు ఛార్జీలు పెన్షన్ అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాడు ఆయన ఆ వేదిక మీద కరెంటు ఛార్జీలు పెన్షన్ అన్నాడు. 9 సార్లు పెంచావు. ఇవన్నీ మాట తిప్పడం మడవ తిప్పడం కదా. మరి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు దేంతో కొట్టాలి? చీపుర్లతోనా, చెప్పులతోనా, దేంతో కొట్టాలి? ఇది నేనేదో విమర్శించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి మాటల్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు ప్రధానికానికి. ఇవన్నీ చెప్పిన మాటలే, ఇవన్నీ ఆయన చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించారు. రాష్ట్రం కోసం ఆలోచించారు. రాష్ట్రం అంతా ఒక పక్కన ఉంది, జగన్మోహన్ రెడ్డి అరాచకం ఒక పక్కన ఉంది. అరాచకం కావాలో రాష్ట్రం కావాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలి. అవినీతి కావాలో అభివృద్ధి కావాలో రాష్ట్ర ప్రధానికం విజ్ఞతతో ఆలోచించాలి. మన పిల్లల బంగారు భవిష్యత్తు, బంగారు బాట కావాలో వినాశనం కావాలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన కూటమిని ఆదరించమని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని నిర్మాణం కోసం, ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం, అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పరిశ్రమలు రావడం కోసం, పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం. రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని, ఆలోచించమని ప్రతి ఒక్కరికి కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి వాల్యుబుల్ వర్డ్స్ అయితే చెప్పారు. అండ్ మీతో మాట్లాడాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, బట్ మీరు గెలిచిన తర్వాత నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి, అప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ ఇక్కడ అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బాయ్ బాయ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.